ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక రియల్ ఇన్సిడెంట్ 3 మంత్స్ అగో నా కన్సల్టేషన్ సెషన్‌లో జరిగింది. నా క్లయింట్‌తో ఉన్నప్పుడు. సో, నా క్లయింట్ ఆయన ఒక ఇస్రో సైంటిస్ట్. వచ్చి ఏమన్నారంటే నా వైఫ్ నా మీద, నా హోల్ ఫ్యామిలీ మీద ఫాల్స్ కేసెస్ పెట్టింది. నా ఫ్యామిలీ ఇట్లా తనని హెరాస్ చేశాము అనేసి. దెన్ నేను చెప్పాను, సరే ఇప్పుడు లోయర్ కోర్ట్‌లో చాలా ఇయర్స్ డెఫినెట్‌లీ పడుతుంది గదా! ఇన్నోసెంట్‌గా ప్రూవ్ చేసుకోవడానికి అందరికి. హైకోర్ట్‌లో మనం క్వాష్ ట్రై చేద్దాం. అంటే మీ కేస్‌ని కొట్టివేయించేద్దాం ట్రయల్‌కి ముందే. ట్రై చేద్దామని చెప్పాను. అతను అడిగాడు ఎంత టైం పట్టొచ్చు అని. నేను చెప్పా 1 ఆర్ 1 ½ ఇయర్ అంతకంటే ఎక్కువ పట్టొచ్చు ఆర్ తక్కువకి మనం ట్రై చేయొచ్చు. అయితే అప్పుడు తను నాకు రివీల్ చేశారు. ఏంటంటే అతనికి ఆల్రెడీ ఒక అడ్వకేట్ ఉన్నారు. అండ్ ఆ అడ్వకేట్ గ్యారంటీ ఇచ్చారు. మీ కేస్ 2 మంత్స్ లోపు క్వాష్ చేపిస్తానని చెప్పేసి. అండ్ 50,00,000 రూపీస్ కూడా అడిగారు. దట్ నేను జడ్జ్‌కి ఇస్తాను అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆ కేస్ ఫేట్ చూస్తే 1 ½ ఇయర్ అయింది క్వాష్ కేస్ ఫైల్ చేసి. సో, అప్పుడు నేను ఆ కేస్ టేకప్ చేశాను. అండ్ తన ఫేట్ ఏంటి చెప్పనా? 3 మంత్స్ లోపు. ఇప్పుడు ఆయన హోల్ ఫ్యామిలీ ఫ్రీగా ఉన్నారు. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అతని కేస్‌ని క్వాష్ చేసేసింది. అంటే అతని మీద, అతని ఫ్యామిలీ మీద చార్జెస్ అన్నిటిని కూడా కొట్టివేశారు. థాట్ హాడ్ హ్యాపెండ్. అందుకే చెప్తున్నాను థాట్ మీరెప్పుడైనా సరే మీ ఏరియాలో ఆర్ మీ యాక్సెస్‌కి ఉండే అడ్వకేట్స్‌ని కలిసేటప్పుడు ఖచ్చితంగా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూడండి అతను ఎంత ఆనెస్టీ ఉన్నారు, ఏంటి అనేసి. ఆనెస్ట్ వాళ్ళని ప్రిఫర్ చేసుకోండి. ఇట్లాంటి ఫ్రాడ్స్‌లో అస్సలు పడొద్దు. బికాజ్ అడ్వకేట్స్‌లో కూడా ఇట్లా ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు.